అయ్యారట. అక్టోబర్ 25 నుంచి 33 జిల్లాల పర్యటించబోతున్నారు కవిత. ఒక్కో జిల్లాలో 2 రోజుల పాటుగా ఆ జిల్లాకు సంబంధించిన మేధావులు, తమ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా జాగృతి నేతలతో చర్చలు జరుపుతారట. ఆ 4 నెలల తర్వాత కొత్త పార్టీ పేరును ప్రకటించబోతున్నారు కవిత. కేసీఆర్ బాటలోనే కవిత వెళ్తున్నారు. కేసీఆర్ లాగే పార్టీ ప్రకటనకు ముందు రాష్ట్ర పర్యటన చేస్తున్నారు కవిత. జాగృతి జనం బాట పోస్టర్ ఆవిష్కరించారు జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత. సో ప్రస్తుతానికి కేసీఆర్ ఫోటో లేదు, అందులో జయశంకర్ అండ్ తెలంగాణ తల్లి ఫోటో మాత్రమే ఉంది. ఆ తర్వాత కవిత ఫోటో ఉంది. జాగృతి జనం బాట పేరిట 25వ తేదీ నుంచి కూడా తను ప్రజల్లోకి వెళ్తారట. ఆ తర్వాత ఫిబ్రవరిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు, పార్టీ పేరును ప్రకటించబోతున్నట్టుగా కవిత చెప్పుకొచ్చారు. గతంలో కూడా 2001లో ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో అప్పుడు కూడా కేసీఆర్ అటు టీడీపీ పార్టీ సభ్యత్వానికి, టీడీపీ ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ఇచ్చినటువంటి స్పీకర్ పదవికి మూడింటికి రాజీనామా చేసి జనంలో పర్యటించారు. ఆ తర్వాత పార్టీకి ఆయన ఏర్పాట్లు చేశారు, పార్టీకి సన్నాహాలు చేశారు. అలాగే కవిత కూడా జనం జాగృతి పేరుతో ముందుగా రాష్ట్రంలో పర్యటించి ఆ తర్వాత పార్టీని ఏర్పాటు చేస్తారట, పార్టీ పేరును ప్రకటిస్తారట. అక్టోబర్ 25 నుంచి 33 జిల్లాలో కవిత పర్యటించబోతున్నారు. సో ఒక్కో జిల్లాలో 2 రోజుల పాటుగా అటు మేధావులతో, అనుచరులతో చర్చిస్తారట. 4 నెలల తర్వాత కొత్త పార్టీ పేరును కవిత ప్రకటించే అవకాశం ఉంది. ఒకసారి కవిత కేసీఆర్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, కేసీఆర్ మీద ఏం మాట్లాడారో చూద్దాం. కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు, వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. అయితే స్వయంగా తన నోటి వెంట తానే ఏం చెప్తున్నారంటే కేసీఆర్ గారి ఫోటో లేకుండానే మేము వెళ్తామని చెప్తున్నారు. తనను అగౌరవపరచడం లేదు, ఉద్యమకారుడే, కానీ నేను మాత్రం కేసీఆర్ ఫోటో లేకుండా వెళ్తానని చెప్తున్నారు. జయశంకర్ ఫోటోని ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లో తెలంగాణ తల్లి గత విగ్రహాన్ని, అంటే ఇప్పుడు విగ్రహం యొక్క రూపురేఖలు మారాయి కాబట్టి గతంలో కేసీఆర్ తీసుకొచ్చినట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాంట్లో పొందుపరిచారు. జాగృతి జనం బాటా పేరిట తను ప్రజల్లోకి వెళ్ళబోతున్నారట. గతంలో హెచ్ఎంఎస్కి సంబంధించి గౌరవాధ్యక్షురాలుగా కూడా కవిత నియమించుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ సంబంధించిన రియాజ్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. సో ప్రస్తుతానికి జాగృతి జనం బాటా పేరిట తను రంగంలోకి వెళ్తుంటే మరి ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి. పార్టీ కవిత పార్టీపై మీ అభిప్రాయం ఏంటి అని అంటే ఫ్లాప్ అని 60% మంది, సక్సెస్ అని చెప్పి 40% మంది చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, కొత్త పార్టీ పేరు తను ఫిబ్రవరిలో చెప్తాను, అంతకంటే ముందు ప్రజల్లోకి వెళ్తానంటున్నారు. సో ప్రజల్లో ఏ నినాదంతో వెళ్ళబోతున్నారు? గతంలో కేసీఆర్ వెళ్ళింది తెలంగాణ ఉద్యమం పేరిట, లేదా ఇంకెవరైనా నాయకులు చేసింది, గతంలో షర్మిల చేసింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేకం పేరిట తను వెళ్ళారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వెళ్తున్నానని చెప్పి పాదయాత్రలు చేసుకొచ్చారు. బండి సంజయ్ కూడా పాదయాత్రలు చేశారు. కేసీఆర్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో తను పాదయాత్ర చేసుకొచ్చారు. ఇప్పుడు షర్మిల ఏ రకంగా వెళ్ళబోతున్నారు? తన ఎజెండా ఏంటి, తన జెండా ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు? ఎగ్జాక్ట్లీ జాగృతి ప్రెసిడెంట్ కవిత 25 నుంచి ఈ నెల జనం బాట పట్టనున్నారు జాగృతి పేరిట. గతంలో కేసీఆర్ అనుసరించినటువంటి అదే రూట్ని, అదే పంతాన్ని ఆమె ఎంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొత్త పార్టీ ఆవిర్భావం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టే ముందు ఎట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలిసి వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు, అదేవిధంగా అభిప్రాయ సేకరణ కోసం
డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మొన్నటి వరకు కొద్దిమంది ఆమెను కలిశారు, ఫోన్లో సంప్రదింపులు చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్తారు. అన్ని వర్గాల ప్రజల మనోభావాలతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, పార్టీ పెట్టాలనుకుంటున్నారా, ఇంకేదైనా సమస్య కోసం పోరాడడం అంటున్నారా, ఆ దిశగా అడుగులు వేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఫిబ్రవరి 13కు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తవుతుంది. మొదటి పర్యటనకు సంబంధించి నిజామాబాద్ నుంచి ప్రారంభమవుతుంది, చివరగా హైదరాబాద్లో ముగుస్తుంది. నిజామాబాద్ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా, రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లాను ఎంచుకున్నారు. సో అక్కడ ముఖ్యమంత్రి జిల్లాను అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఆమె కొంత వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి జిల్లానే టార్గెట్ చేసినట్టుగా పార్టీ వర్గాలు, జాగృతి వర్గాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో కేసీఆర్ ఫోటో వాడను, కేసీఆర్ పేరు వాడుకోను, ఆయన నా తండ్రి, అంతవరకే నాకు జన్మనిచ్చిన ఆయన దగ్గర శిశరికంగా ఇంత రాజకీయం ఎదిగినందుకు కృతజ్ఞతలు, మొదటిసారి ఎంపీ అయిన తర్వాతనే ఆయన ఫోటోలను ఫ్లెక్సీలో వాడను, అంతకుముందుకు జాగృతి ఉన్న మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న అప్పుడు ఎక్కడ కూడా కేసీఆర్ ఫోటో వాడలేదు. కానీ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలుగా గెలిచిన తర్వాత మాత్రమే కేసీఆర్ ఫోటో వాడాను. ఈ మధ్యకాలంలో ట్రోల్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే, ఫోటో పెట్టుకుంటే పార్టీలో లేరు కదా ఎందుకు ఫోటో వాడుతున్నారని. ఆయన తండ్రి అయినప్పటికీ కూడా నేను ఫోటో వాడాలని అనుకోవట్లేదు, చెట్టు పేరు చెప్పి నేను లబ్ధి పొందాలనే ఆలోచన లేదు, కొంతమంది దుర్మార్గుల నుంచి కాపాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆ నీడ నుంచి నేను బయటకు వచ్చాను, సభ్యత్వం కూడా లేదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫిబ్రవరి ఎండింగ్ వరకు పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ పార్టీ పేరేంటి అనేటువంటిది ఇంకా ఫైనల్ కాలేదు. తెలంగాణ జాగృతి పేరిటనే పార్టీ ఉంటుందా, లేదంటే తెలంగాణ పేరు ఉండేలాగానే ఇంకో కొత్త పార్టీ పేరు ప్రకటన చేయబోతున్నారా, సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. పార్టీ గుర్తు, పార్టీ జెండా కలరు, విధి విధానాలు వీటన్నిటిని ఖరారు చేయనున్నారు. దానికోసం ఈ 4 నెలలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా గ్రౌండ్లో ఉండాలి. పెద్ద ఎత్తున 2 రోజులు ఒక్కొక్క జిల్లాలో కేటాయించాలి, వారితో మాట్లాడాలి, అభిప్రాయ సేకరణ జరగాలి.